హ్మ్. 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 అంటే నువ్వు చచ్చిపోతే అదే రోజు మళ్ళీ తిరిగి వస్తావు అంతే కదా? నేను చేస్తే కాదన్నయ్య, వాడు చేస్తే అదే రోజు అదే టైంకి నేను తిరిగి వస్తాను. చేస్తానా? నేను ఎర్రిపప్పను అనుకున్నావా? చెవిలో పూలు ఏమైనా కనబడుతున్నాయా? వాడు చచ్చిపోతే నువ్వెలా వస్తావయ్యా? అదేంటయ్యా, ఒకే రోజు ఒక్కడే మళ్ళీ మళ్ళీ పట్టుబడతాడు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? సెంటర్లో ఏదైనా పోస్టింగ్ కావాలా? చేసి పెడతాలే. అంతేకాని ఇలాంటి విట్లాచారి కథలన్నీ నాకు వినిపించొద్దు. అన్నయ్య, అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకెలా అర్థమయ్యేలా? అర్థమవుతోంది, నాకు బాగా అర్థమవుతోంది. రేపు నేను సీఎం కాబోతున్నాను. నీకేం కావాలో అడుగు. అది నా 30 సంవత్సరాల కలయ్యా. అయ్యా, ఏంటి చెప్పిన కరెక్షన్ చేశానయ్యా. యువర్ స్పీచా? అవునయ్యా. అందరికీ నమస్కారం. కుంటి సాకు బదులు మిలికిసా వేసేటట్టున్నపోతా. అయ్యా, గూగుల్లో అలాగే ఉందయ్యా. ఏంటమ్మా నమస్కారం చెప్తున్నాను, ఎవరు ప్రతి నమస్కారం చేయరా? ఇవాళ ఇక్కడ మన మీటింగు ఎందుకో? ఓట్ల ఓట్ల కోసం, పార్టీ కోసమా, మా కోసమా, మా కుటుంబం కోసమా? లేదు, రాష్ట్రం కోసం. రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి, మన జనాన్ని ప్రేమించే వాళ్ళు బాగుండాలి. మన రాష్ట్రాన్ని జనాన్ని ప్రేమించే వాళ్ళెవరు? వాళ్ళెవరో నా కళ్ళకి చక్కగా తెలుస్తోంది. మరి మీ కళ్ళకి తెలుస్తోందా? తెలుస్తోందా? ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఈ వేదిక మీద ఉన్నారా? ఎవరది? వినబడలేదు. ఓ, పచ్చత్తువాలు వేసుకున్న ఆయనే మన నాయకుడు. ఆయనకే మన ఓట్లు, ఆయనకే వెయ్యాలి ఓట్లు, ఆయనకే వెయ్యాలి ఓట్లు. ఏం జరిగిందయ్యా? జరుగుతుందన్నయ్యా, జరిగింది. మీరు వేదిక మీద మాట్లాడారు, అది నేను చూశాను. మళ్ళీ మళ్ళీ చూసి 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 మీ డైలాగ్ అంతా బాగా బడ్డీ అయిపోయిందన్నయ్యా, బడ్డీ అయిపోయింది. అయితే మనం అనుకున్నట్టే జరిగిందా ఈ మహాసభ? జరిగిందన్నయ్యా. రఫీక్ అస్పర్ ప్లాన్ బ్యారిగేడ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. హిట్ మ్యాన్ పై నుంచి షూట్ చేశాడు, సీఎం చచ్చాడు. అప్పుడు వచ్చాడన్నయ్యా వాడు. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్యా, నా వల్ల కాదు. ఎవడయ్యా వాడు? కొంపు తీసి మాయలు మంత్రాలు ఏమన్నా వచ్చా వాడికి? తెలీదన్నయ్యా. మరి ఎందుకు ఊరుకున్నావయ్యా? మన విషయాలన్నీ వాడికి తెలిసిపోయినట్టున్నాయి, పట్టుకుని చంపయ్యా. వాడి చావకూడదన్నయ్యా. వాడు చస్తే మహాసభ జరగదు, మీరు సీఎం కాలేరు, నాకు 2 స్టార్లు రావు. మన మహాసభ బాగా జరగాలంటే వాడు చావకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వాడు అసలు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏది నాకు తెలీదు. అయితే వాడికి తెలిసిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. పట్టుకుంటానన్నయ్య, పట్టుకుంటాను. అంత కంట్రోల్ హలో, ఎస్ఐ కృప. నేను ఎస్ఐ కృప. ధనుష్ కోడ్ సార్ చెప్పారు, నేను ఎస్ఐ సలీంని. ఆ ఫ్యామిలీని ఇక్కడ పెట్టారు కదా, వాళ్ళని ఇక్కడ ఉంచొద్దన్నారు, ఎందుకంటే సేఫ్ కాదంట. వెంటనే మూవ్ చేయమన్నారు. నాకేం చెప్పలేదే. నాతో అన్నారమ్మా. నమ్మట్లేదా? కావాలంటే ఫోన్ చేసి చెప్పిస్తాను.
రఫీక్ వాళ్ళ అమ్మే కదా? అవును బాబు. నేను రఫీక్ వాళ్ళ ఫ్రెండ్ని, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. త్వరగా వచ్చేయండి, నా మాట వినండి, త్వరగా వచ్చేయండి. రండి అమ్మ, టైం లేదమ్మా, త్వరగా వచ్చేయండి, రండి వెళ్ళిపోదాం. త్వరగా రండి. రైట్లో రైట్లో. బాబు, రఫీక్ ని చూసారా? బాగున్నాడా? రఫీక్ చేతే సీఎం లేపడానికి ప్లాన్ చేశారు. అయ్యో, ఏదో ప్రాబ్లం అని చెప్పాడు. అది ఇదేనా? మీరేం కంగారు పడకండి, ఈ ఫోన్ పట్టుకోండి, అందులో కెమెరా ఆన్ చేసి మీకేం తెలుసో అది చెప్పండి. మేము కోయంబత్తూర్లో కాసిం నగర్ లో ఉంటున్నాం. మా ఆయన్ని 98లో బాంబుల దాడులతో సంబంధం ఉందని పోలీసులు తీసుకెళ్లారు. తర్వాత బయటకొచ్చారు, మళ్లీ తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇలాగే జరుగుతుంటే ఆయన ఏ పనికి వెళ్లలేక ఆరోగ్యం కూడా దెబ్బతిని చనిపోయారు. ఆ తర్వాత ఇల్లు గడవడం కోసం నా పెద్ద కొడుకు రఫీక్ చదువు మానేసి పనిలో చేరాడు. విదేశాలకు వెళ్తే బాగా సంపాదించొచ్చని ప్రయత్నించినప్పుడు వాళ్ళ నాన్న పేరు మీద కేసులున్నాయని పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. రఫీక్ నువ్వేనా? సార్ ఏంటి సార్ విషయం? నేనే సార్. ఆ విషయాలన్నీ స్టేషన్లో మాట్లాడుకున్నా, ముందు పద. సార్ ఒక నిమిషం సార్, అమ్మకు చెప్పేసి వస్తాను సార్. నా కొడుకును పోలీసులు తీసుకెళ్లి వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే మీ నాన్నలాగే నిన్ను కూడా తీవ్రవాదిగా ముద్ర వేస్తామన్నారు. వాడెలాగో అక్కడి నుంచి తప్పించుకుని నాకొక రోజు ఫోన్ చేశాడు. రఫీక్ చెప్పిన ప్లేస్కి వెళ్తున్నప్పుడే పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుని ఒక బంగ్లాలో బంధించారు. ఆ తర్వాత రఫీక్ ఏమయ్యాడో కూడా తెలియదు. ఏమైంది బాబు? నేను చెప్తా, కూర్చో. రేయ్ రేయ్ రఫీక్, మీ అమ్మగారు వచ్చారా? Hey! Hey! Hey!